కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ దూకుడు పెంచింది. ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సహా ప్రాజెక్టు పరిధిలో ఉన్న పలు అంశాలపై జరుపుతున్న విచారణ వేగవంతం చేసింది. ఇప్పటివరకు అధికారుల నుంచి టెక్నికల్ విషయాలపై అఫిడవిట్లను స్వీకరించి అధ్యయనం చేస్తున్న కమిషన్ అందులోని వివరాల ఆధారంగా కొందరు పెద్దలకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఇలా అనేక విషయాలపై ఇప్పటికే లోతుగా స్టడీ చేస్తుంది. పాలసీ అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్న పలువురు నుంచి సైతం వివరణ తీసుకోవాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా కొందరు పెద్దలకు నోటీసులు జారీ చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు కమిషన్ వర్గాల ద్వారా తెలిసింది. వారం రోజుల వ్యవధిలోనే నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు దాదాపు 50కి పైగా అఫిడవిట్లను అందుకున్న కమిషన్ అందులోని వివరాలు కొందరు నాన్ అఫీషియల్స్కు నోటీసులు ఇచ్చి వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు అవసరమైతే అఫిడవిట్ల ద్వారా వివరణ తీసుకోవాలని భావిస్తోంది. ఓ మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి దాదాపు 3 వారాల క్రితం కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నింటినీ ఏకరువు పెట్టిన ఆఫీసర్ నిర్దిష్ట గడువులోగా అఫిడవిట్ను సమర్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్ సమన్లు జారీ చేయాలనుకుంటోంది. అఫిడవిట్లలో ప్రస్తుత అధికారులు, రిటైర్ అయిన ఆఫీసర్ల అభిప్రాయాలు, వివరాలకు అనుగుణంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ను త్వరలోనే ప్రారంభించాలని కమిషన్ భావిస్తోంది. అవసరమైతే ఆ ప్రక్రియలో నాన్ అఫీషియల్స్ను సైతం భాగస్వాములను చేసే ఛాన్స్ ఉన్నట్టు కమిషన్ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు టెక్నికల్ అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందే ఎన్డీఎస్ఏ పూణే టెక్నికల్ నిపుణుల బృందం రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ నుంచి వచ్చే ఫైనల్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే అవి ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. తుది నివేదికల్లో చేసే సిఫార్సులపై స్టడీ చేయాలనుకుంటోంది. గతంలో ఈ 2 సంస్థలకు లేఖలు రాసిన అవి తుది నివేదికలను ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై కమిషన్ అసహనంతో ఉన్నట్లు సమాచారం. గతంలో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఉన్నప్పటికీ అక్కడి నుంచి మేడిగడ్డకు మార్చాలనే ప్రతిపాదనలతో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్లతో 5 మెన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. ఆ కమిటీని ఒకరు అనారోగ్య కారణాల రీత్యా ఇంకా అఫిడవిట్ సమర్పించలేదని తెలిసింది. టెక్నికల్ అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్కు ముందే నాన్ అఫీషియల్స్ అభిప్రాయాన్ని కమిషన్ స్వీకరించాలనుకుంటుంది. వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆశించిన తీరులో సహకారం అందించినట్లయితే ఎలాంటి వైఖరి తీసుకోవాలన్న దానిపై కమిషన్ లోతుగా ఆలోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన టాస్క్లో భాగంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పరిధికి లోబడి ఆర్థిక అంశాలపైన నిశ్చితంగా పరిశీలించడం మొదలుపెట్టింది. 3 బ్యారేజీల్లో సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నట్టు ఇప్పటికే గుర్తించింది. మెయిన్ నిర్మాణ సంస్థకు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు ఇక్కడి నుంచి సబ్ కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి చేరుకున్న గణాంకాలను సైతం సేకరిస్తోంది. దీనికి కొనసాగింపుగా పాలసీ నిర్ణయాలు తీసుకునేది ఎవరో కోణం నుంచి ఎంక్వైరీని ముమ్మరం చేయనుంది. గత ప్రభుత్వంలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేసిన వి ప్రకాష్ స్వచ్ఛందంగా కమిషన్ ముందు శనివారం హాజరయ్యారు. 2 గంటల పాటు ప్రాజెక్టుల రీడిజైన్ ఆవశ్యకతను వివరించినట్లు మీడియాకు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే అనేక ప్రాజెక్టులను రీడిజైన్ చేయాల్సి వచ్చిందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు కేంద్ర జల సంఘం చెప్పినా అందులో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా అని కమిషన్ చెప్పినట్లు వెల్లడించారు. మిగిలిన 102 టీఎంసీలతోనే రాష్ట్ర సాగునీటి అవసరాలను తీర్చుకోలేమన్న సంగతిని సైతం వివరించామన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ
సలహాదారు వెదిరే శ్రీరామ్ ఉద్దేశపూర్వకంగానే కమిషన్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చే ఆలోచన చుట్టూ కమిషన్ ఆలోచిస్తూ ఉందన్నారు. దాని నుంచి బయటకు వచ్చి రాష్ట్ర భవిష్యత్తు విస్తృత సాగునీటి అవసరాల కోసం ఆ కోణం నుంచి పరిశీలించాలని సూచించారు. వార్దా వెన్గంగా నదులు కలిసే చోట వి షేప్ లో బ్యారేజీ కట్టడం సురక్షితం కాదన్న కారణంగానే తుమ్మిడిహట్టు దగ్గర నిర్మాణం చేపట్టలేదని చెప్పుకొచ్చారు. కృష్ణా గోదావరి బేసిన్లలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రం నుంచి అన్యాయం జరిగిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయాల్సి వచ్చిందంటూ 12 పేజీల నోట్ను కమిషన్ కు అందజేసినట్టు తెలిపారు. నోటి మాటగా చెప్పిన వివరాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో ఈ నెల 26వ తేదీ కల్లా సమర్పించాల్సిందిగా జస్టిస్ ఘోష్ డెడ్ లైన్ విధించినట్లు మీడియాకు వివరించారు. అదే రోజున మరోసారి కమిషన్ ముందు హాజరవుతారని తెలిపారు.